పెళ్లిళ్ళైన పిల్లలు లేని వారికి ఆ దేవుడు కలిగించే ఓ వరం ఊయల కళ. ఆ కళ వచ్చిందంటే ఇక సంతాన ప్రాప్తి కలిగినట్టే. కోనసీమలో పల్లాం గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చొల్లంగి అమావాస్య రోజున సముద్ర స్నానం ఆచరించి ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తారు మహిళా భక్తులు. ఉదయాన్నే కాలభైరునికి పార్వతీ బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు సంతానం లేని వారికి మహాభాగ్యం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. చెప్పినట్టుగానే రాత్రి పడుకొని పొద్దున్నే దర్శనానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన కళ్ళలో ఉయ్యాలు ఒకటే ఊగింది. ఉయ్యాలు ఊగినట్టు కనిపించింది. తండ్రి గారు చెప్తే ఆయన అన్నారు శుభ్రించుకోనమ్మా. సో స్వామివారి పేరు సంతానం కలిగిన తర్వాత స్వామివారి పేరు పెట్టుకోవాలి, ఆయన పేరు కలిసినట్టు పెట్టుకోవాలి అని చెప్పారు. అక్కడ నిద్రించినప్పుడు కలలో ఊయల, అరటిపళ్ళు, కొబ్బరికాయ వంటివి కలలోకి రావాలంట. అలా వస్తే సంతానం కలుగుతుందనేది నమ్మకంగా చెబుతున్నారు. పిల్లలు కలిగిన తర్వాత కూడా ఇదే స్వామి పేరున కలిసేలా నామకరణం చేసుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుందట. సముద్ర స్నానం ఆచరించి అక్కడ కాలభైరవుని దర్శించుకునేందుకు ఇతర జిల్లాల నుండి కూడా కాకినాడ, కోనసీమలోని చొల్లంగి తీర్థానికి తరలి వస్తున్నారు భక్తులు. నా పేరు భాస్కరలక్ష్మి అండి. నేను రేమర్ నుంచి వచ్చాను. బాబు సంతానం కోసమని మా పిల్లలు కూడా సలహా మేము తీసుకొచ్చానండి. కాలభైరవ స్వామి దయ వలన సంతానం కలుగుతుందని చెప్పిందండి. అంటే సముద్ర స్నానం చేయించి ఈ రోజున అక్కడ స్వామి పాదాల దగ్గర పాపం పంపింది.